హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి 9వ పాఠం భారత రాజ్యాంగం పరిచయం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. ఈ నంబర్కు కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ పొందవచ్చు. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలలో చాలా ముఖ్యమైన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టం ద్వారా ప్రావిన్స్లు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం 1935. 1928లో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ మోతీలాల్ నెహ్రూ. 1928లో మోతీలాల్ నెహ్రూ చైర్మన్గా ఏర్పాటు చేయబడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1929వ సంవత్సరంలో. 1929లో మోతీలాల్ నెహ్రూ కమిటీ సమర్పించిన నివేదికను డాష్ అని పిలుస్తారు? నెహ్రూ నివేదిక. నెహ్రూ నివేదికను ఈ సంవత్సరంలో సమర్పించారు? 1929వ సంవత్సరం. ఇది రాజ్యాంగ పత్రం 1929 నెహ్రూ నివేదిక. స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. ఈ రెండు సార్వత్రిక వయోజన ఓటు హక్కు మరియు సమానత్వపు హక్కుకు కట్టుబడి ఉన్నాయి. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం. రాజ్యాంగం అనగా దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టం. ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. రాజ్యాంగం. భారత రాజ్యాంగం డాష్ రూపంలో ఉంది? లిఖిత. బ్రిటిష్ రాజ్యాంగం డాష్ రూపంలో ఉంది? అలిఖిత. సార్వజనీన వయోజన ఓటు హక్కు అనగానేమి? కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా వయోజనులకు ఓటు హక్కు. రాజ్యాంగ సభ అనగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభ. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక 1946 ఉద్దేశం భారత రాజ్యాంగ నిర్మాణం స్వతంత్రం ఇచ్చేందుకు లేదా భారత నాయకత్వానికి అధికార బదిలీకి ఉద్దేశించినది. (1946లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్లోని సభ్యులు లార్డ్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్. మొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ కోసం ఎప్పుడు డిమాండ్ చేసింది? 1934లో. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? జూలై 1946లో. రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఇలా ఎన్నుకున్నారు పరోక్షంగా. బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి రాజ్యాంగ సభకు ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య
292 మంది. స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి రాజ్యాంగ సభకు సిఫార్సు చేయబడిన సభ్యుల సంఖ్య 93 మంది. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 4 సభ్యులు. రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు అంటే ఎస్సీస్ ఎంతమంది? 26 మంది. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులలో మహిళా సభ్యులు ఎంతమంది? 9 మంది. రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభగా, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏ సంవత్సరం విభజించారు? ఆగస్టు 1947. రాజ్యాంగ సభ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభలో ఉన్న సభ్యుల సంఖ్య 299 మంది. రాజ్యాంగ సభ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభ విభజన తర్వాత పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు మరియు రాష్ట్రపతిగా 2 సార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950, 1962. జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి అప్పగించింది. రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించిన సంవత్సరం 1947 ఆగస్టు 29. ఇతని అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య 7 సభ్యులు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగం నుండి ఎప్పుడు రాజ్యాంగ సభకు సమర్పించింది? 1948లో. 1948లో రాజ్యాంగ సభకు సమర్పించిన రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు మరియు షెడ్యూల్ ఎన్ని? 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్. ముసాయిదా రాజ్యాంగాన్ని ఎన్ని నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది? 8 నెలలు. సవరణల తర్వాత రాజ్యాంగంలోని ప్రకరణలు, భాగాలు మరియు షెడ్యూళ్లు ఎన్ని? 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లు. సవరణల తర్వాత రాజ్యాంగ సభ చేత ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ లేదా బాబా సాహెబ్ అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి మరియు రామ్జీ. బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు? 14 ఏప్రిల్ 1891. బాబా సాహెబ్ అంబేద్కర్ ఎక్కడ జన్మించారు? సెంట్రల్ ప్రావిన్సెస్, మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో. భారత రాజ్యాంగ పిత
బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో గా పనిచేశారు. సుబేదార్‌గా పనిచేశారు. 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం కలిగి ఉండే ఉపోద్ఘాతాన్ని అంటారు. రాజ్యాంగ పీఠిక. ఇది మన దేశం కలిగి ఉండాల్సిన లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలను నిర్దేశిస్తుంది. రాజ్యాంగ పీఠిక. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. రాజ్యాంగ పీఠిక. భారతదేశాన్ని మన రాజ్యాంగ పీఠిక ఎలా పేర్కొంటోంది? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ. SSLPG అని గుర్తుంచుకుంటే ఈ లైన్ అంతా మనకు గుర్తుంటుంది. SSLPG. ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా? మొదట ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణించలేదు. కాలక్రమంలో సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో భాగం అని, ప్రవేశిక పవిత్రమైన అంశం అని ప్రకటించాయి. మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న. భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం. 13-12-1946న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ దీనిని ప్రతిపాదించాడు. లక్ష్యాల తీర్మానం. ప్రకరణ లేదా అధికరణ లేదా ఆర్టికల్ అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. భాగం పార్ట్ అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది. షెడ్యూల్ అనేది ప్రకరణలలో పేర్కొనబడిన అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలు చేర్చబడిన పదాలు సామ్యవాదం, లౌకిక పదాలు. సామ్యవాదం, లౌకిక పదాలు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలు చేర్చబడ్డాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకిక పదాలు ప్రవేశికలో చేర్చబడిన సంవత్సరం 1976. పీఠికలో ఇవ్వబడిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో ప్రాథమిక హక్కులు ఎన్ని? 7. 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఆస్తి హక్కు. సర్వసత్తాక బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. గణతంత్ర వ్యవస్థ రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. మన రాజ్యాంగ పీఠిక దీనితో ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం అని ఎందుకు పిలుస్తారు?
రాజ్యాధికారం ప్రజలది. వారు ఎన్నుకున్న ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు. ఈ పద్ధతిలో ఏ కుటుంబానికో లేక సమూహానికో పరిపాలన మీద అపరిమిత అధికారాలు ఉండవు. అందుకని గణతంత్ర రాజ్యం రాచరికానికి పూర్తిగా వ్యతిరేకం. అందువల్లనే గణతంత్ర రాజ్యాల్లో రాజులు, రాజ్యాధినేతలు లేదా ప్రభువులు ఉండరు. భారతదేశాన్ని లౌకిక దేశం అని మీరు ఎలా చెప్పగలరు? లౌకిక దేశం అనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం, న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. దేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి పెంపొందించుకోవచ్చు. హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు. ప్రాథమిక హక్కులు అనేవి డాష్ ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినది. వీటిని భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఈ భాగంలో ఉన్నాయి. 3వ భాగం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని? 6. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 6 ప్రాథమిక హక్కులు తెలిపే ఆర్టికల్స్. ఆర్టికల్ 14 నుండి 32 వరకు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని? అవి ఏవి? 6. అవి సమానత్వపు హక్కు ప్రకరణ 14 నుంచి 18, స్వేచ్ఛ హక్కు ప్రకరణ 19 నుంచి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ 23 నుంచి 24, మత స్వాతంత్రపు హక్కు ప్రకరణ 25 నుంచి 28, విద్యా సాంస్కృతికపు హక్కు ప్రకరణ 29 నుంచి 30, రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ 32. చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగంలోని ఏ అధికరణం పేర్కొన్నది? అధికరణం 14. రాజ్యాంగంలోని ఏ అధికరణం పౌరులకు 7 స్వేచ్ఛలను ఇచ్చింది? అధికరణ 19. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రస్తుతం డాష్ గ్రూపులుగా విభజించవచ్చును. 6 గ్రూపులుగా. భారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు హామీ ఇచ్చే అధికరణ 14. 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులే. 15వ అధికరణ మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగ వసతులతో సమాన అవకాశాలు. 17వ అధికరణ అస్పృశ్యత నిషేధించడమైనది. 18వ అధికరణ కితాబుల రద్దు. 19వ అధికరణం 7 స్వేచ్ఛలను ఇచ్చింది. 20వ అధికరణం అక్రమ నిర్బంధం నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రములకు రక్షణ కల్పించడం. నేరారోపణ పరంపరలో నేరస్తుడి హక్కులు. 21వ అధికరణం
వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తి జీవన అనుభవముల రక్షణ. 22వ అధికరణం విచారణ లేని నిర్బంధం గురించిన రక్షణలు. 23వ అధికరణ మానవుల క్రయ విక్రయాల నిషేధం, నిర్బంధ కూలీ నిషేధం. 24వ అధికరణం కర్మాగారాలలో పసివారి నియామకం నిషేధం. 25వ అధికరణం మనసారా ఆత్మసాక్షిగా నమ్మే విశ్వాసమునకు మత ప్రచారములకు సంపూర్ణ స్వాతంత్ర్యం. 26వ అధికరణం మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు. 27వ అధికరణం మత ప్రచార ప్రోత్సాహం కొరకు విధించబడే పన్నులు ఇతరులను బాధింపరాదు. 28వ అధికరణం విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు, పూజలందు నిర్బంధం ఉండరాదు. సాంఘిక సాంస్కృతిక విద్యాపరమైన హక్కులు. 29వ అధికరణ అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ. 30వ అధికరణ విద్యా సంస్థలను స్థాపించుట కొరకు అల్పసంఖ్యాకులకు కల్పించిన రక్షణలు. 32వ అధికరణ సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. నేరం మోపబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా నిర్బంధంగా సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అనేది ఏమిటి? ప్రాథమిక హక్కు. ఆస్తి హక్కు డాష్ కేవలం రాజ్యాంగం హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో క్రింది వానిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులు కల్పించారు. అధికరణలు 19 నుంచి 22. ప్రాథమిక హక్కులను అమలుపరచుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారం ఆర్టికల్ 32. మనుషులను వ్యాపార వస్తువుగా నిషేధించే అధికరణం ఆర్టికల్ 23. మతపరమైన ప్రార్థనలు పాటించే విద్యా సంస్థలు ప్రభుత్వ నిధులతో నడపబడుతున్నప్పుడు అన్య మతస్థులకు స్వేచ్ఛ ఏ అధికరణ కల్పిస్తుంది? 28వ అధికరణ. మత, తెగ, కుల, లింగ వివక్ష, ప్రాంతీయ వ్యత్యాసాలను ఏ అధికరణ నిషేధిస్తుంది? 16వ అధికరణ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకరణ బేగార్, బలవంతపు చాకిరీ లాంటి వాటిని నిషేధించింది? ఆర్టికల్ 23. లౌకిక సెక్యులర్ అను పదం రాజ్యాంగ పీఠికలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినది? 42వ సవరణ. అస్పృశ్యతను నిర్మూలించిన రాజ్యాంగ ప్రకటన ఏది? 17వ ప్రకటన. ప్రస్తుతము ఆస్తి హక్కు ఒక డాష్ న్యాయపరమైన హక్కు. లౌకిక రాజ్యం అనగా రాజ్యానికి ఏ మతం ఉండకపోవుట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఏ హక్కుకు హామీ ఇస్తుంది? రాజ్యాంగ పరిహారాల హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ 14 నుండి 32 వరకు. భారత రాజ్యాంగ చట్టంలోని ఈ ఆర్టికల్ మేరకు రాజ్యాంగ సంబంధమైన ప్రత్యేక చర్యలకు హక్కు సంక్రమిస్తుంది. ఆర్టికల్ 32. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ఏ రాజ్యాంగపు ఆర్టికల్ కింద అప్పీల్ చేయవచ్చు? ఆర్టికల్ 32. కొన్ని వర్గములకు కల్పించబడిన రిజర్వేషన్లను రాజ్యాంగమునందలి నిబంధన. ఆర్టికల్ 16.
ఈ క్రింది వానిలో ఏ ఆర్టికల్ వార్తాపత్రికల స్వేచ్ఛను పరిరక్షిస్తుంది? ఆర్టికల్ 19. సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 2005. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? అక్టోబర్ 12, 2005. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన హక్కు విద్యా హక్కు. విద్యను ప్రాథమిక హక్కుగా ఈ ప్రకరణ ద్వారా చేర్చారు. 21 ప్రకరణ. 21 అధికరణ ప్రకారం 6 నుండి 14 సంవత్సరముల వరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు రాజ్యాంగం ఈ సవరణ కల్పించబడినది. 86వ సవరణ. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 2009. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010. ప్రధానమైన బాలల హక్కులు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఈ భాగంలో పొందుపరిచారు. భాగం 4A. ప్రాథమిక విధులను ఈ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. 42వ రాజ్యాంగ సవరణ. ప్రాథమిక విధులను ఏ సంవత్సరం మన రాజ్యాంగంలో పొందుపరిచారు? 1976. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వచించబడ్డాయి. ప్రాథమిక విధులు. ఇవి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి. ప్రాథమిక విధులు. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి. మహాత్మా గాంధీ. ఇవి ఒకే నాణేనికి రెండు వైపులా లాంటివి. ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు. వెట్టి చాకిరీ నిషేధం డాష్ ప్రాథమిక హక్కు. ప్రజల ఆస్తిని సంరక్షించు డాష్ ప్రాథమిక విధి. అంటరానితనం నిర్మూలన ప్రాథమిక హక్కు. శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించడం డాష్ ప్రాథమిక విధి. రాజ్యాంగం, జాతీయ జెండా మరియు జాతీయ గీతానికి కట్టుబడి ఉండుట ప్రాథమిక విధి. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు మరియు స్థిరపడవచ్చు ప్రాథమిక హక్కు. ఒక వ్యక్తి గాని సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే ఇవి అత్యంత ఆవశ్యకమైనవి. విలువలు. ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి చాలా అవసరం. విలువలు: నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి మొదలైనవి డాష్ విలువలు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ. ఫ్రాటర్నిటీ సౌభ్రాతృత్వం. ప్రావిన్స్ ప్రిన్స్లీ స్టేట్ స్వదేశీ సంస్థానం. ఫెడరల్ సమాఖ్య కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ. డయార్చీ ద్వంద్వ ప్రభుత్వం రెండు వ్యవస్థలకు పాలనా అధికారం ఉన్న ప్రభుత్వ విధానం. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు వ్రాయము.
రాజ్యాంగ సభ చైర్మన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ సభ చైర్మన్‌ను మీరు గుర్తించండి. కామెంట్ రూపంలో తెలియపరచండి. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏదో గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఈ నిబంధన చెబుతుంది. ఏదో గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అదేదో గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుందో తెలియపరచండి. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ఎవరు ప్రతిపాదించారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరు కామెంట్ రూపంలో తెలియపరచండి. రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి. ఎస్ఎస్ఎల్పిజి మీకు ఇస్తున్నటువంటి హింట్. దీని ప్రకారం దీనిని ఆర్డర్లో క్రమపరచండి. జతపరచుము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలానో జతపరిచి కామెంట్ రూపంలో తెలియపరచండి. పౌరులందరికీ నైతిక బాధ్యతలు, విధులు. రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరిచేది ప్రవేశిక. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం. వ్యక్తుల సహేతుకమైన వాదనలు, హక్కులు. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలం కాదు, లౌకిక తత్వం. దేశ అధినేత ప్రజలచే ఎన్నుకోబడతాడు, గణతంత్ర. ప్రజలందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించడం, సౌభ్రాతృత్వం. అంతర్జాలాన్ని లేదా లైబ్రరీని సందర్శించడం ద్వారా భారతదేశాన్ని పాలించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఇతర చట్టాల గురించి ఒక జాబితాను తయారు చేయండి. ఇక్కడ జాబితాను తయారు చేయడం జరిగింది, చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.